ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఓవ్యులేషన్. హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఇవాల్వ్ ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్, నల్లగండ్ల. చాలా మంది ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఈ ఓవ్యులేషన్ మన బాడీలో జరుగుతున్నట్టు ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయా, ఎలా తెలుస్తుంది అన్న డౌట్స్ అనేవి ఉంటాయి. యూజువల్గా ఉమెన్లో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి అని అంటే ఓవ్యులేషన్ జరుగుతుంది అని అర్థం. అంటే మీరు ఓవ్యులేషన్ ఎలా ట్రాక్ చేసుకోవాలి అని అంటే యూజువల్గా మీ పీరియడ్ సైకిల్ లెంత్ అనేది చూసుకోవాలి. అంటే మినిమం ఒక 3 సైకిల్స్, అంటే డే 1 ఆఫ్ ద సైకిల్ నుంచి టిల్ ద డే 1 ఆఫ్ నెక్స్ట్ సైకిల్ వరకు లెంత్ ఆఫ్ ద సైకిల్ అని అంటాము. ఇలా మీరు మినిమం 3 సైకిల్స్ లెంత్ ఆఫ్ ద సైకిల్ ఎలా ఉంది అనేది చూసుకొని అందులో యావరేజ్ సైకిల్ తీసుకొని, సపోజ్ ఒక 28 డేస్ సైకిల్ అనుకోండి, అందులోంచి ఒక 14 డేస్ మైనస్ చేసినట్లయితే మీ డే ఆఫ్ ఓవ్యులేషన్ అనేది వస్తుందన్నమాట. ఆ టైంలో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్టర్నేట్ డే ఇంటర్ కోర్స్ చేసినట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి. ఇది వన్ మెథడ్. దీన్ని మనం క్యాలెండర్ మెథడ్ అని అంటాము. బట్ ఇదంతా ఎక్యురేట్ మెథడ్ ఏమీ కాదు. అయితే ఓవ్యులేషన్ జరిగేటప్పుడు ఆడవాళ్ళ బాడీలో ఎటువంటి మార్పులు అనేవి వస్తాయి అని అంటే, ఫస్ట్ వన్, కొంతమందికి ఏంటంటే మైల్డ్ గా బ్రెస్ట్ పెయిన్ అనేది ఉంటుంది. అండ్ అలానే కొంతమందికి కొంచెం పొత్తి కడుపులో పెయిన్ అనేది కూడా ఉండొచ్చు. ఇంకా కొంతమందికి ఏంటంటే ఆ ఓవ్యులేషన్ జరిగే టైంలో ఆ 1-2 డేస్ కొంచెం స్పాటింగ్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఓవ్యులేషన్ జరిగేటప్పుడు బాడీ టెంపరేచర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే, మనకి పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి మనం డైలీ టెంపరేచర్ మానిటర్ చేసుకుంటా ఉంటే, లైక్ అరౌండ్ 10th డే టు 14th డే ఆ టైంలో మీ బాడీ టెంపరేచర్ ఒక 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ రైజ్ అయినట్టు తెలుస్తుంది అనమాట. బట్ ఇదంతా అక్యురేట్ అండ్ రిలయబుల్ మెథడ్ ఏమీ కాదు. ఇది కొంచెం టఫ్ ప్రొసీజరే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సర్వైకల్ మ్యూకస్ అనేది కూడా థిన్ అవుతుంది. సీక్రెషన్స్ అనేవి కూడా థిన్ అవుతాయి అన్నమాట, వాటరీగా అవుతాయి అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్. ఇది ఎందుకు అంటే, ఆ టైంలో భార్యాభర్తలు కలిసినప్పుడు స్పర్మ్ ట్రావెల్ అనేది, స్పర్మ్ పెనిట్రేషన్ అనేది ఈజీగా ఉండటానికి ఆ సర్వైకల్ మ్యూకస్ సీక్రెషన్స్ అనేవి థిన్గా అవుతాయి. సో దట్ స్పర్మ్ ఈజీగా పైకి ట్రావెల్ చేసి యూట్రస్ అండ్ ట్యూబ్స్ లోకి ఈజీగా చేరుకుంటుంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్, మనకి మార్కెట్లో కొన్ని LH కిట్స్ అండ్ ఓవ్యులేషన్ కిట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఈ కిట్స్ ద్వారా ఏంటంటే మీరు ఓవ్యులేషన్ ఏ టైంలో జరుగుతుంది అనేది డిటెక్ట్ చేయొచ్చు. అంటే మీరు యూజువల్ గా అరౌండ్ డే 10 నుంచి డైలీ మార్నింగ్ 7 o'clock కి, నైట్ 7 o'clock కి యూరిన్తో LH కిట్స్ ని టెస్ట్ చేసినట్లయితే పింక్ లైన్స్ వచ్చినట్లు అయితే ఓవ్యులేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విదిన్ 12 to 24 hours అని అర్థం అనమాట. ఆ టైంలో మీరు భార్యాభర్తలు కలిసినట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బెటర్ గా ఉంటాయి. ఇవి కొన్ని చేంజెస్. అయితే వీటన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే ఫోలిక్యులర్ ట్రాకింగ్. మీరు డైరెక్ట్ గా పీరియడ్ వచ్చిన తర్వాత ఒకసారి ఫెర్టిలిటీ డాక్టర్ ని కన్సల్ట్ అయితే వాళ్ళే మీకు కొంత మెడికేషన్ ఇచ్చి రెగ్యులర్ గా మీ ఫాలికల్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎంత సైజ్ గ్రో అయినాయి, ఎప్పుడు గ్రో అయినాయి, ఎప్పుడు ఓవ్యులేషన్ జరిగింది అనేది డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు. ఇది అక్యురేట్ మెథడ్ అనమాట. సో దట్ మీకు ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. దీంట్లో ఛాన్సెస్ అనేవి కొంచెం క్లియర్ గా ఉంటాయి. నార్మల్ గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత బాడీలో ఒక 24 hours వరకు సర్వైవ్ అవుతుంది. అదే స్పర్మ్స్ అయితే ఒక 2 to 3 days వరకు సర్వైవ్ అవుతుంది. తద్వారా మీరు ఓవ్యులేషన్ టైంలో రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.